ఈ పసిబిడ్డ మొహం కూడా చూపించకుండా నీకు అన్యాయం చేశాను. యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడుంటే ఈ పక్కనే ఉన్న పేషెంట్ తాలూకు మనిషి చూసి తీసుకొచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. సమయానికి మీరే కనుక లేకపోయింటే ఏం జరుగుండేదో. ఆ సిచ్యుయేషన్లో ఎవరైనా ఉంటే అలాగే చేసేవాళ్ళు. మీ వాయిస్ వింటుంటే ఎక్కడో బాగా పరిచయమైన గొంతులా ఉందండి. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? విజయదుర్గ. చూసావుగా అందరూ నిన్నెలా ప్రేమిస్తున్నారు. రిపోర్ట్స్ రాగానే ఎలా ట్రీట్మెంట్ మొదలు పెట్టాలో చెప్తారు. చేయించేద్దాం. ఎందుకు రేఖ నా గురించి అంత తాపత్రయపడతావు? ఇది తగ్గే జబ్బు కాదు. నువ్వు పెద్ద డాక్టర్లా మాట్లాడుకు. ఇదిగో టాబ్లెట్ వేసుకో. రేఖ ఇలా కూర్చో. నీకు నిజంగా నీ కొడుకుని చూడాలని లేదా? అక్కడ హాస్పిటల్కి నీ కొడుకు వస్తాడని తెలిసి కూడా వచ్చేశావు. నీ మనసులో నీ కొడుకు గురించి ఆలోచన లేదా? ఎందుకు లేదు? కానీ ఎలా? వెళ్ళు రేఖ, వెళ్ళొకసారి నీ కొడుకుని తనివి తీరా చూసిరా. గౌరీ బాబుతో సహా వచ్చుంటుంది అన్నావుగా, వెళ్ళి చూసిరా. ఎలా వెళ్ళను? ఎలా ఏముంది, నా రిపోర్ట్స్ కోసమని చెప్పు. వెళ్ళు రేఖ. ఏమండి? గౌరీ, ఏం చూస్తున్నారు? నేనిక్కడ. మీకు యాక్సిడెంట్ అయితే ఎవరో మిమ్మల్ని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించారు. ఆవిడెవరో గాని దేవతలో వచ్చి మిమ్మల్ని కాపాడిందండి. అవును, అసలు యాక్సిడెంట్ ఎలా అయింది? ఏమైందండి? అబ్బే ఏం లేదు. ఓ, స్పృహలోకి వచ్చారా? ఏమ్మా, ఆయన కళ్ళు తెరవగానే నాకు చెప్పొద్దు. ఇప్పుడు ఎలా ఉంది? తలంతా కాస్త భారంగా ఉంది డాక్టర్. భయపడాల్సింది ఏమీ లేదు. అమ్మా, మీరు ఒకసారి రండి, మాట్లాడాలి. అలాగే డాక్టర్. బాబు, నువ్వు నాన్న దగ్గరే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే.
ఏమైంది నాన్న? ఏం కాలేదు నాన్న, చిన్న దెబ్బ అంతే. బాబు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. అమ్మనిరా, ఒక్కసారి చూడరా. బాబు, బాబు. అమ్మా, నాన్నా, నేను నీకు గుర్తున్నానా? ఏనన్నా, ఎలా ఉన్నావు? అన్నం తిన్నావా? తిన్నా. ఇదిగో చాక్లెట్ తీసుకోనన్నా. వద్దు. తీసుకోనన్నా. అమ్మ తీసుకోవద్దండి. అది బయట వాళ్ళ దగ్గర నాన్న. నేను మీ అమ్మని. తీసుకోవచ్చు. తీసుకోనన్నా, తీసుకో, తీసుకో. బాబు, బాబు,
ఇక్కడేం చేస్తున్నావు నాన్న? అమ్మా అమ్మా, ఈ చాక్లెట్ ఎక్కడిది? అమ్మిచ్చింది. అమ్మా, మీకు యాక్సిడెంట్ అయితే ఎవరో మిమ్మల్ని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించారు. అమ్మంటే రేఖమ్మా? అవును. రేఖ, 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 ఏమండి? రేఖ, ఏమండి? ఏమండి? ఏంటండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరున్నారు అక్కడ? అసలు మీరు బయటకు ఎందుకు వచ్చారు? మమ్మీ చాక్లెట్ ఎవరిచ్చారా ఇది? అమ్మిచ్చింది. ఏ అమ్మరా? నీకు కనిపించే ఆడవాళ్ళందరూ అమ్మలేనా? అయినా ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేవి తీసుకోవద్దని చెప్పానా? పద లోపలికి. మీరు రండి, పదండి. మరి బాబుని పలకరించావా? పలకరించాను. 9 నెలలు మోసి కన్న బిడ్డని 10 నిమిషాలు కూడా ముద్దు చేయలేకపోయాను. ఇప్పుడు వాడి దృష్టిలో అమ్మంటే నేను కాదు, గౌరీ. నన్ను మరిపించేంత ప్రేమ చూపించినందుకు గౌరీని మెచ్చుకోవాలో లేక నేను నా బిడ్డకి దూరం అయినందుకు బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. ఒకే గూటి పక్షులు ఒకే చోటకి చేరుతాయని, నీది నాది ఒకే రకం జీవితాలు కదూ. నేను నా తల్లిదండ్రుల కళ్ళ ముందే ఉన్నాను, కానీ వాళ్ళ బిడ్డగా బ్రతకలేను. నువ్వు నీ బిడ్డని కలిసావు, కానీ అమ్మ అని పిలిపించుకోలేకపోయావు. ఇక్కడ కూడా ఇదిగో నీ కన్న బిడ్డ నీ కళ్ళెదురుగానే ఉంది, కానీ అమ్మగా బ్రతకలేకపోతున్నావు. ఎందుకు రేఖ? ఆ దేవుడు మన జీవితాలను ఇలా రాశాడు. భరిస్తాం కనుక. అవును విజయ, మా తాతయ్య చెప్తుండేవారు, భరించగలిగే వాళ్ళకి
ఆ దేవుడు ఎక్కువ కష్టాలు పెడతాడట. వాళ్ళైతే చచ్చినట్టు భరిస్తారని నాకు తెలిసి నా రఘు అక్కడ నన్ను చూశాడు. నన్ను చూడగానే తన ప్రాణం లేచొచ్చింది. నా కోసం వెతికాడు. అంతలో గౌరీ వచ్చేసరికి తనకేం చెప్పలేక మళ్ళీ నేను కనిపిస్తానేమోనని ఆశగా అంతా చూస్తూ నిరాశగా వెళ్ళిపోయాడు. అంత ప్రేమున్న మనిషిని దూరం చేసుకోవడం నీకు బాధ అనిపించట్లేదా? ఏం చేయను చెప్పు? ఇది నేను రాసుకున్న జీవితం. ఇలా ఉండాలి అనుకున్నాను, అలాగే బతుకుతున్నాను. నాకు తోడుగా నా బిడ్డైనా ఉంది. కానీ గౌరీకి రఘు తప్ప ఎవరూ లేరు. గౌరీ ఎంత మంచి మనిషో చూడు. నా బిడ్డని తన బిడ్డలా చూసుకుంటుంది. ఈ ఒక్కటి చాలదా తనకి నా రఘుని జీవితాంతం ఇచ్చేయడానికి? ఏమో రేఖ, బహుశా నేనైతే నీ అంత త్యాగం చేయలేననుకుంటా. ఎందుకు చేయలేవు? నీ తల్లిదండ్రుల్నే నాకిచ్చేశావు. అది మాత్రం త్యాగం కాదా? ఇందులో నా స్వార్థం లేదా? నా వాళ్ళని ఏడిపించడం ఇష్టం లేకనే కదా. దాన్ని స్వార్థం అన్నారు విజయ. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మా నాన్నల ప్రేమకి దూరమయ్యాం. మళ్ళీ ఈరోజు అవకాశం వచ్చినా అదృష్టాన్ని పక్కన పెట్టి నీ వాళ్ళ ఆనందం గురించి ఆలోచిస్తున్నా. బహుశా నీలాగా ఆలోచించే గొప్ప మనసు ఎవరికీ ఉండదేమో. నా సంగతి సరే కాని ఆ రోజు మా బావతో నీ పెళ్లి నిశ్చయం జరుగుంటే ఏం చేసేదానివి? ఆపడానికి నా ప్లాన్ నేను రెడీ చేశాను కదా. కానీ మా నాన్న మరొక సంబంధం చూడడని గ్యారెంటీ ఏంటి? దానికే ఒక మార్గం ఆలోచించాను. వీలు చూసుకుని ఈ బిడ్డ నా కూతురే అని చెప్తాను. మరి మీ ఆయన ఏడి అంటే? ఆలోచిస్తాను. ఏదో ఒక దారి దొరకపోదు. రండి. ఏమైందిరా? ఏమైందిరా? ఈ దెబ్బలేంటి? ఏమిట్రా నాన్న, ఏమైంది? నిన్నేరా అడుగుతుంది. ఈ దెబ్బలేంటి? ఏం లేదులేమ్మా, నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఒంటి నిండా దెబ్బలు పెట్టుకుని ఏమీ లేదంటావేంట్రా? పద, రెస్ట్ తీసుకుందు గాని. జాగ్రత్త. కూర్చోండి. అసలేమైందిరా? ఏం లేదమ్మా, ఏదో చిన్న యాక్సిడెంట్. వారం రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందిలే. ఏం జరిగిందిరా? నాన్న, మీరెందుకు వచ్చారు? కూర్చోండి మావయ్య. ఈ దెబ్బలేంటి? అది చిన్న యాక్సిడెంట్ అయింది నాన్న. ఎప్పుడు జరిగింది? 2 రోజులైంది. విన్నావా? 2 రోజులైందంట. మనతో ఒక్క మాట కూడా చెప్పలేదు. చెబితే ఏమయ్యేదో. ఏమ్మా, వాడు ఎలాగూ చెప్పలేదు. కనీసం నువ్వైనా చెప్పాలి కదా. వాడికే అనుకుంటే నీకు కాకుండా పోయావా?